తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఈ మేరకు ఆయా జిల్లాలను అప్రమత్తం చేసింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాల జోరు కొనసాగనుంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో రాబోయే 2 రోజుల పాటు అయితే భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని, దాంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే వార్నింగ్ కూడా జారీ చేసింది. ఇక దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 33 జిల్లాల్లో కూడా వర్ష సూచనకు అవకాశం ఉందని, రాబోయే 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా గత 4-5 రోజుల నుంచి అయితే వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువగా వర్షం పడుతుంది, కొన్ని చోట్ల సాధారణ వర్షమే పడుతుంది. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలోను కూడా వర్షాల జోరు అయితే కొనసాగనుంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలోను కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది సునీత. అలాగే అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా వానలైతే కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుతాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో అంచనాకు వచ్చారు. వరుసగా 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టున ఆయా జిల్లాల యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాగులు దాటేటప్పుడు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండొద్దు అంటున్నారు. ఎందుకంటే పిడుగులు పడే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులలో పిడుగులు ఎక్కువగా చెట్ల పైనే పడతాయి కాబట్టి వాటి కింద ఉంటే ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి చెట్ల కింద ఉండొద్దని కూడా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో అయితే నిన్న చాలా చోట్ల కూడా వర్షం కురిసింది. మహబాద్ జిల్లా మరిపడలో 8 సెంటీమీటర్లు అంటే భారీ వర్షం అక్కడ నమోదైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 6.6 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా రూరల్ ఏరియాలో 5.8 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 5.6 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా రామాయంపేటలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న నమోదైంది సునీత. ఇక ఈ రోజు రేపు అటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా భారీగానైతే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో ఈ వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు కూడా అయితే భారీ వర్షం అయితే ఎక్కువగా నమోదు కాలేదు. వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎందుకంటే జూన్ 8వ తారీఖున తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాల రాకతోటి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు భావించడం జరిగింది. కానీ తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత నైరుతి రుతుపవనాల యొక్క వేగం అనేది చాలా వరకు మందగించింది. కొన్ని చోట్ల కదలేని స్థితిలో ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించకపోవడము, ఎల్నినో ప్రభావంతో మనకు వర్షాలు అయితే కురవలేదు. కానీ అకస్మాత్తుగా అటు విదర్భ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదుగా ఏర్పడినటువంటి ద్రోణి ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై పడడంతో ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాల కదలిక కూడా స్పీడ్ అయిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత 4-5 రోజుల నుంచి వర్షం పడుతుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంపై ద్రోణి ప్రభావం ఉంది. దీని కారణంగానే వర్షాలు కూడా కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు భారత వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. సో ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు అయితే వర్షాలైతే కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షపాతం మనకు కొనసాగుతుంది. ఎందుకంటే ఈ సీజన్ లో ఇప్పటి వరకు మనకు 101.3 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది సునీత. 101.3 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని గాను 84.6 మిల్లీమీటర్ల వర్షపాతమే పడగా మనకు 16.6% లోటు వర్షపాతంగా నమోదైంది. సిద్దిపేట, హన్మకొండ జిల్లాలో అయితే ఈ లోటు వర్షపాతం దాదాపు 40% వరకు కూడా ఉందని కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఇక ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామానగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, మేడ్చల్, జోగులాంబ, గద్వాల, యాదాద్రి జిల్లాలో కూడా లోటు వర్షపాతం అలానే ఉంది. దీంతో ఈ జిల్లాలో వ్యవసాయం చేయాలా వద్దా అనేటువంటి సంశయంలో కూడా రైతాంగం ఉంది. ఇక్కడ ప్రధానంగా గమనించుకుంటే సునీత, మనం కురవాల్సినటువంటి వర్షం కురవకపోవడము, ఈ వానాకాలం సీజన్ లో వర్షాధార పంటలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటాంటారు కాబట్టి ఆ పంటలు పండించాలా వద్దా, ఆ విత్తనాలు వేయాలా వద్దా అనేటువంటి ఆందోళన, ఒక సంశయం అయితే ఇంకా రైతాంగంలో కొనసాగుతుంది. దానికి తోడు మరొక వైపు ఆయకట్టు సాగు కూడా ఎక్కువ సాగుతుంది. అంటే ఆయకట్టు సాగు అంటే ఇప్పుడు చెరువుల కింద గాని, ప్రాజెక్టుల కింద గాని, ఇప్పుడు నదుల ప్రవాహం జరుగుతున్నటువంటి పక్క ప్రాంతాల్లో గాని, వాగుల ప్రవాహం జరుగుతున్న ఏరియాలో కూడా ఆయకట్టు సాగు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనకు కృష్ణా నది, అలానే మన గోదావరి నది, 2 ప్రధాన నదులతో పాటు అటు మంజీరా గాని, మూసి గాని, ఈ నదుల ప్రవాహం ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే భారీ వర్షం పడలేదు కాబట్టి ఈ నదులు కూడా దాదాపు మనకు ఎక్కువగా వాటర్ సోర్స్ లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయి. ఈ నదులపై ఉన్నటువంటి బ్యారేజీలలో కూడా కేవలము మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. అంటే ఈ వానాకాలం పంటకు కావాల్సినటువంటి ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి నీటి నిల్వ ప్రాజెక్టులో లేకపోవడంతో వాటి దిగువన ఉన్నటువంటి లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేయాలా వద్దా అనేటువంటిది సంశయం కూడా రైతాంగంలో ఉంది. అంటే ఏ రకంగా చూసినా అటు వర్షాన్ని బేస్ చేసుకొని, వర్షాన్ని ఆధారంగా చేసుకొని పంటలు వేయలేని పరిస్థితి, దాంతో పాటు ఆయకట్టు కింద సాగు చేసుకున్నటువంటి పంటలు కూడా సాగునీరు అందుతుందా లేదనేటువంటి అనుమానంతో అటు కూడా పంటలు వేయలేనటువంటి పరిస్థితులలో రైతాంగం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అటు రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ లో మొత్తం సాగు విస్తీర్ణము 1,32,00,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు కేవలము 14.78 లక్షల ఎకరాలు మాత్రమే రైతులు సాగు చేస్తున్నారని కూడా వ్యవసాయ శాఖ పేర్కొంది. అంటే కేవలము 11.2% మాత్రమే, 11.2% మాత్రమే ప్రస్తుతానికైతే అగ్రికల్చర్ పనులు చేస్తున్నారు. ఇక గత లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో పంటలు స్టార్ట్ చేయడం జరిగింది. వర్షాభావం కారణంగా ఈసారి దాదాపు 13.60 ఎకరాల్లో కూడా మనకు తక్కువగా పంటలు వేయడం జరిగింది. సో ఈ సీజన్ లో వరి సాగు లక్ష్యం కూడా 62.47 లక్షలు కానీ ఇప్పటి వరకు 30,243 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు కూడా పడ్డాయి. మొత్తము 17 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. మరొక 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉందని కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. అంటే
పంటలు సాగు చేయాలా వద్దా అనేటువంటిది ఒక సంశయము రైతాంగంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పటి వరకు కేవలము 11% మాత్రమే పంటలు సాగు చేశారంటే అది భవిష్యత్తులో వ్యవసాయ రంగం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అంశంగా కూడా అటు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఫుల్ బిజీలో ఉండాల్సినటువంటి వానాకాలం వ్యవసాయం సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సినటువంటి రైతాంగం, రైతు కుటుంబాలు, వ్యవసాయ పనులు చేసేటువంటి కూలీలందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు. పనులు లేక ఇంటి వద్దనే ఉంటూ ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు వ్యవసాయ పనులు చేసుకోవాలనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భారీగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులు నిండాలి, చెరువులు నిండాలి, వాగులు కూడా పూర్తి స్థాయిలో ప్రవహించి వరదలు బాగా పారితే తప్ప ఈసారి వ్యవసాయ రంగానికి అయితే పూర్తి స్థాయిలో సాగునీరు అందకపోవచ్చు. దాంతో పాటు భూగర్భ జలాలు కూడా చాలా అడుగంటిపోయినటువంటి పరిస్థితులలో ఆ భూగర్భ జలాలు అంటే బావులు, బోర్ల ద్వారా పండించుకునేటువంటి పంటలు కూడా పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందో తెలియని సిచ్యువేషన్ లో అయితే రైతాంగం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.